తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది. అదే విజయ్ దళపతి ఏర్పాటు చేసుకున్నటువంటి తమిళ వెట్రై కలిజం పార్టీ. సో, ఈ పార్టీ యాక్చువల్‌గా ఫిబ్రవరి నెలలోనే ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు విజయ్ దళపతి. మరొకవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లి మరి తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సందర్భం కూడా అదే నెలలో చూసాం. సో, తన తదుపరి ప్రక్రియ ఎప్పుడు, పార్టీ జెండా ఎప్పుడు ఆవిష్కరిస్తారు అనుకున్నటువంటి మీమాంస అందరిలోని వెంటాడుతున్నటువంటి వేళ ఆ ఆలోచనకి, ఆ సందిగ్ధతకి తెరదీసే ప్రయత్నం చేశారు విజయ్ దళపతి. ఈరోజు తన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. సో, ఈ క్రమంలో ఆ పార్టీ జెండా కావచ్చు, ఆయన ఇప్పటికే మొన్న 19వ తారీఖున రిహార్సల్స్ కూడా చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించే రిహార్సల్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది పక్కన పెడితే ఖచ్చితంగా 2026 ఎన్నికల ప్రధాన టార్గెట్‌గా వస్తున్నటువంటి ఆయన సుమారుగా తమిళనాడు వ్యాప్తంగా 2,00,00,000 మంది సభ్యత్వం తీసుకునేలాగా వాలంటీర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రంగంలో దిగినట్లుగా